థ్యాంక్ యూ అధ్యక్ష. సార్, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తే చాలా విషయాలు మేము కూడా తెలుసుకొని చాలా ఉత్సాహం వచ్చింది అధ్యక్ష. ఇంకా మనం వ్యవసాయ రంగంలో ఇంకా బాగా లాభాలు బ్రహ్మాండంగా తీసుకురావచ్చు అనే ఒక లక్ష్యం వచ్చింది అధ్యక్ష. మైక్రోన్యూట్రియన్స్ ఉచితంగా ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వంలో చాలా అసలు ఇవ్వకుండా వదిలేశారు మైక్రోన్యూట్రియన్స్. మళ్ళీ సీఎం గారు మైక్రోన్యూట్రియన్స్ ఇవ్వడం వలన దానివల్ల యూరియా డిఏపి కూడా కొంత తగ్గించుకొని ఎక్కువ దిగుబడి రైతులు సాధించడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అట్లాగే ఆ నియోజకవర్గంలో చాలామందికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది అధ్యక్ష. పెస్టిసైడ్స్ ఈ యూరియా డిఏపీలు ఎక్కువ వాడుతున్నారు అధ్యక్ష. అంటే చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ రావడం నాకు చాలా బాధ కలిగించింది అధ్యక్ష. ఇప్పుడు సీఎం గారు చెప్పినట్టు డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ యూరియా డిఏపి వాడకం తగ్గించి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కపక్కనే డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ వేసి తక్కువ యూరియా డిఏపి వాడి దిగుబడులు మంచిగా సాధించింది కొన్ని ప్లాట్స్ చూపించినందువల్ల ప్రజల్లో ఒక అవేర్నెస్ కండక్ట్ చేయొచ్చు. అలాగే మైక్రో ఇరిగేషన్ వల్ల కూడా సీఎం గారు గతంలో 2014-19 బాగా ప్రోత్సహించినందువల్ల అది మనం ఈరోజు కంట్రీలో నెంబర్ 1గా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల ఆదాయం పెరిగింది అధ్యక్ష. మా ఏరియాలో గోకర్కొండ అనే విలేజ్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడినందువల్ల 50% ఈల్డ్ పెరిగింది అధ్యక్ష. అంటే మొన్న ఈ మధ్య అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలిసినప్పుడు ఆ రైతు కలిసినప్పుడు మన మీటింగ్లో రైతు ఎగ్జాంపుల్ చెప్పాడు అధ్యక్ష. అంటే దీన్ని బట్టి ఈ మైక్రో ఇరిగేషన్ వాడినందువల్ల సీఎం గారు సబ్సిడీ ఇచ్చినందువల్ల మన ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినందువల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అధ్యక్ష. దాన్ని కూడా డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ద్వారా ఫార్మర్స్కి అక్కడే ఫీల్డ్లో మీటింగ్స్ పెట్టినట్టయితే ఇంకా ఎక్కువ అవేర్నెస్ పెరుగుతుంది. దీనివల్ల రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారు అధ్యక్ష. ఇందాక సీఎం గారు మాట్లాడుతూ మన ఆదాయ వనరులు పెంచడానికి ఈ సీవీడ్ కల్టివేషన్ చాలా బాగుంటుందని చెప్పారు అధ్యక్ష. ఈరోజు కొన్ని సీవీడ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి దిగుబడులు పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష. దీన్ని ఇతర దేశాల నుండి కూడా దిగుమతి చేసుకుంటున్నాం అధ్యక్ష. చాలా కంపెనీలు దీని గ్రోత్ ప్రమోటర్ చాలా బాగా రిజల్ట్ వస్తుంది అధ్యక్ష. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు మన ప్రాంతంలోని మన రాష్ట్రంలో దీన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు హార్టికల్చర్లో కొన్ని సబ్సిడీలు ఇచ్చినట్టు మన రైతులు ప్రోత్సహించినట్టయితే 100 కోట్లు 1000 కోట్ల ఆదాయం దాని మీద వచ్చేదానికి మనకు అవకాశం ఉంది అధ్యక్ష. సీఎం గారు చెప్పినట్టు దీన్ని మన రాష్ట్రంలో రైతులు కూడా దీన్ని అందుకుంటే దీని మీద చాలా పెద్ద అనేక కంపెనీలు కొనడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష సీవీడ్ని. కాబట్టి దీన్ని రైతులు అందిపుచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. అలాగే వెజిటబుల్స్ రైతు బజార్లో ఆర్గానిక్ ఫుడ్స్ అమ్మటానికి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు అమ్మటానికి కూడా ఒక స్పెసిఫిక్ షాప్ కూడా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. కొన్ని స్టాల్స్ ఇవ్వాలి అధ్యక్ష. దానివల్ల అవసరమైతే 2 రెట్లు ఎక్కువ పెట్టైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష చాలామంది. ఎందుకంటే ఈ హెల్త్ కాన్షియస్లో అందువలన రైతు బజార్లో అలాంటి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు టెస్టింగ్ టూల్స్ కూడా అవసరం అధ్యక్ష. మెకానిజం ఆర్గానిక్ ఫుడ్ టెస్టింగ్ మిషనరీ దానికి సంబంధించిన మెకానిజం కూడా ఎక్కడికక్కడ దీన్ని అందుబాటులో తీసుకొచ్చినట్టయితే దాన్ని మనం ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. అలాగే మేము పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. మా పల్నాడు జిల్లాని హార్టికల్చర్లో హబ్గా దాన్ని తీర్చిదిద్ది ఆదాయం పెంచాలని మేము మాట్లాడుకున్నాం అధ్యక్ష. దీని ద్వారా రానున్న కాలంలో మా జిల్లా యొక్క వ్యవసాయంలో ఆర్థిక ప్రగతి సాధించడానికి ప్రణాళిక చేసుకున్నాం అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.